కిషోర్ ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్ అయింది, చూసారా? ప్రభాస్ కా లింక్ ఉంది. అలాగే ఆ సంస్థకి మెగా కుటుంబంతో ఒక లింక్ ఉంది. వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో అంటే మొదటి నుంచి కూడా అతని కెరియర్లో ప్రారంభం నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ట్రాక్ తప్పింది, మళ్ళీ గద్దలకొండ గణేష్ అనేది అది ప్రయోగమే. ఆ టీజర్లో ఆ కొరియన్ ఆత్మలు ఇవన్నీ కనిపించినాయి. అంటే ఎందుకు వెళ్ళాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో కొరియా నుంచి వచ్చింది కాదు. సో ఇప్పుడు బాధ్యత వరుణ్ మీద ఉంది. అందుకని వరుణ్ తేజ్కి ఇది చాలా కీలకం. భరద్వాజ్ గారు, కొరియన్ కనకరాజు, కొరియన్ కనకరాజు ఎస్ అనే ఒక టీజర్ రిలీజ్ అయింది, చూసారా? 2 minutes వరకు ఉన్నట్టుంది. అవును 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 ప్రభాస్ గారు రిలీజ్ చేశారు ఆన్లైన్. అవును, ప్రభాస్ రిలీజ్ చేశాడు. యువి బ్యానర్లో వస్తోంది సినిమా కాబట్టి ప్రభాస్కి ఆ లింక్ ఉంది. అలాగే ఆ సంస్థకి మెగా కుటుంబంతో ఒక లింక్ ఉంది. విశ్వంభర అనే ఒక పెద్ద సినిమా అదే బ్యానర్లో రిలీజ్కి ఉంది. రిలీజ్కి సంబంధించిన కసరత్తులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్న సినిమా. ఇది కూడా మెగా హీరోతో వస్తున్న సినిమానే. వరుణ్ తేజ్ ఈ మధ్య కాలంలో అంటే మొదటి నుంచి కూడా అతని కెరియర్లో ప్రారంభం నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. బాగా అది ముకుందా సినిమా కావచ్చు, అతని మొదటి చిత్రం కావచ్చు, ప్రతిదీ కొంత ఇన్నోవేటివ్గా వెళ్ళే ప్రయత్నం చేశాడు. కంచె కావచ్చు, కంచె ఇవన్నీ. అయితే ఈ ప్రయాణంలోనే రీసెంట్గా ఆయన చేసినటువంటి సినిమాలు గద్దలకొండ గణేష్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ పడలేదు తను. నిజానికి తొలి ప్రేమ టైంలో చాలా ఇంప్రెసివ్గా నడిచింది అతని కెరియర్. నడిచింది, అవకాశాలు వచ్చాయి, రకరకాల ఇక స్థిరపడిపోయాడు కెరియర్లో అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో ట్రాక్ తప్పింది, మళ్ళీ గద్దలకొండ గణేష్ అనేది అది ప్రయోగమే. ఆ క్యారెక్టర్ ఇతను చేస్తాను అని చెప్పడము, చెయ్యటము, అది సక్సెస్ అవ్వటము. దీని తర్వాత మళ్ళీ చేసినటువంటి సినిమాలు గాంధీవదారి అర్జున కావచ్చు, అవును, ఇవన్నీ ఇబ్బంది పెడుతూ వచ్చాయి. మట్కా మీద కొంత అంచనాలు ఉన్నాయి అతనికి. మట్కా అనేది ఒక వెరైటీ సబ్జెక్టుగా ఆయన ఫీల్ అయ్యాడు. తన్ని తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నాడు. అది వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఎలా అనుకుంటున్న దశలో ఇప్పుడు ఈయన ముందుకి ఈ సబ్జెక్ట్ వచ్చింది, ఈ కొరియన్ కనకరాజు. మెర్లపాక గాంధీ గారి రచన, ఆయనే డైరెక్టర్ సినిమాకి. కాబట్టి ఇందులో కొంత మిస్టరీని మిక్స్ చేస్తూ వెళ్ళారు. రితికా నాయక్ హీరోయిన్గా కనిపిస్తోంది. కొరియన్ ఫ్యాసినేషన్ ఉన్నటువంటి క్యారెక్టర్ లాగా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు టీజర్లో హీరోని. అంటే హీరోయిన్ వచ్చి ఏదో లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే అది డెఫినెట్గా కొరియన్ అయి ఉండొచ్చు అని చెప్పి పక్కన సత్య చెప్తాడు. అంటే ఈ చెప్పటాన్ని బట్టి ఇతనికి కొరియన్ ఫ్యాసినేషన్ ఏదో ఉంది బ్రెయిన్లో. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్కి గురైనటువంటి ఒక రాయలసీమ కుర్రాడు. అతను ప్రతిదానికి కొరియన్ కనెక్షన్ మాత్రమే చూస్తాడు. అలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్లో ఇప్పుడు వరుణ్ తేజ్ని మనం చూడబోతున్నాం. అదే కాకపోతే మిస్టీరియస్గా ఏదో ప్లాన్ చేశారనిపిస్తుంది. అది కొరియన్కి సంబంధించిన ఆత్మ ఏమైనా ఆవహించింది. అవన్నీ అదేదో ఒక కొరియన్ గెటప్లో ఇతన్ని పెట్టి కొరియన్ కళ్ళు ఏదో మారిపోయి నేను సత్య కామెంట్ చేయటం దానికంటే ముందు అసలు అంటే ఆ కొరియన్ లింక్లో ఇతనికి మొదలవటానికి ఒక కొరియన్ లింక్ ఉందనేది ఎస్టాబ్లిష్ చేస్తూ మా ఊరు రాయలసీమలో అని మొదలు పెడతాడు ఈయన. మొదలుపెట్టిన తర్వాత వెనకాల నడుస్తున్నటువంటి విజువల్స్ అన్నీ కూడా కొరియన్ విజువల్స్ నడుస్తూ ఉంటాయి. ఇదేంటి ఎక్కడో నాన్ సింక్లో పెడుతోంది వ్యవహారం అన్నట్టుగా తనే మళ్ళీ కాషన్ చెప్పి, ఓ పక్కన నేను రాయలసీమ గురించి మాట్లాడుతుంటే ఇదేంటి వేరే వీడియో ఏదో వేస్తున్నారు అనకాల అంటాడు అని మళ్ళీ అక్కడికి వస్తుంది. అతను చెప్పిన లొకేషన్లోకి కథ ల్యాండ్ అవుతుంది. కాబట్టి ఇందులో ఏం జరగబోతోంది అనేది చెప్పాడు దానిలో, ఆ టీజర్లో ఆ కొరియన్ ఆత్మలు ఇవన్నీ కనిపించినాయి, ఆ లింకులు కనిపించినాయి. అంటే ఎందుకు వెళ్ళాడు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో కొరియా నుంచి వచ్చింది కాదు. ఆ అమ్మాయి ఏం మాట్లాడినా ఇతనికి కొరియా లాగా వినిపిస్తుంది.
అదే చూడాలి ఏమి వండారనేది చూడాలి. ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కొంచెం. టీజర్ ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఏదో కొంత అతను కొత్తగా కనిపించటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి సహకరించేటువంటి స్క్రిప్టు ఉండాలి. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటంటే సన్నివేశాలు అనుకుంటున్నారు. ఆ సన్నివేశాలు అనుకుని వాటి మీద అల్లుకుంటున్నారు, ఒక లైన్ అల్లుకుంటున్నారు, కానీ ఆ పునాది బలంగా ఉండటం లేదు. ఆ పునాది బలంగా పెట్టుకుంటే మిగిలిన మీరు పైన సూపర్ స్ట్రక్చర్ ఏవైనా కట్టండి, అది నిలబడుతుంది. అందుకని ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ ఉండాలి. దీనిలో మనకి టీజర్లో విలన్ ఇంకా రివీల్ చేయలే, ఎవరు అదర్ సైడ్ ఎవరు అనేది, అసలు కాన్ఫ్లిక్ట్ ఏమిటి స్టోరీలో అనేది వాళ్ళేమీ రివీల్ చేయలేదు. జస్ట్ అతని క్యారెక్టర్ని పరిచయం చేశారు అంతే. కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్గానే కనిపించింది. ఈ టీజరు వాళ్ళ ఇంట్రడక్షన్ వరకు బాగానే ఉంది. దీని తర్వాత ఇంకా ప్రమోషనల్ కంటెంట్ చాలా వస్తుంది. ఆగస్టు 7వ తారీఖు రిలీజ్ అనేది అనౌన్స్ చేయటం కోసం ఈ టీజర్ వదిలేరు, ప్రిపేర్ చేస్తున్నారు జనాల్ని. ఈ ప్రిపరేషన్లో భాగంగా వచ్చేటువంటి నెక్స్ట్ ట్రైలర్లు వీటిలో మనకి మిగిలిన క్యారెక్టర్లు ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. కొంత కాన్ఫ్లిక్ట్ తెలుస్తుంది. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం బ్రేక్ చేయబోతున్నారు అనేది ఒక అవగాహన వస్తుంది. మెగా హీరోలు అంతా ఫామ్లోకి రావాలి. అది ఆల్రెడీ 3 హీరోలు ఫామ్లోకి వచ్చారు. అవును, వరుణ్ తేజ్ ఒకటి మిగిలేడని మాట్లాడుతున్నారు. అంటే చిరంజీవి గారు ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. అదే మనశంకర వరప్రసాద్ ఆయన ఓజీ అన్నారు. ఆయన ఓజీతో నిలబడి ఉన్నాడు. ఆయనకి మధ్యలో చిన్న ఇబ్బంది, ఉస్తాద్ అనేది ఇబ్బంది పెట్టింది, కానీ మళ్ళీ ఓజీతో ఆయన మళ్ళీ ల్యాండ్ అవ్వబోతున్నాడు. సో ఆయన్ని పక్కన పెట్టేస్తే మిగిలిన హీరోల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రామ్ చరణ్ పెద్దితో మళ్ళీ లైన్లోకి వచ్చేసాడు. సో ఇప్పుడు బాధ్యత వరుణ్ మీద ఉంది. అందుకని వరుణ్ తేజ్కి ఇది చాలా కీలకం. వరుణ్ తేజ్కి కీలకం, ప్రొడక్షన్ హౌస్కి చాలా కీలకం. ఈ సినిమా ప్రాపర్ బ్యాంగ్ అంటే ఇది డెఫినెట్గా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. కొంత కసరత్తు ఉంది దీని వెనకాల. గాంధీ అంత లూజ్ ఎండ్లో సినిమాని నడపడు అని ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆడియన్స్లో. అందుకని డెఫినెట్గా ఇది వర్కౌట్ అయ్యే ప్రాజెక్ట్ అవుతుంది వరుణ్ తేజ్కి అనేది అయితే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. రెండోది తన కట్అవుట్కి సెట్ అయ్యే క్యారెక్టర్ లాగా అనిపించింది. ఓకే, అందుకని ఆర్గానిక్గా ఉంది. గద్దలకొండ గణేష్ పోలిక రావడానికి కూడా అదే కారణం. ఓకే, కొంత ఆ నేచర్ కూడా కనిపించింది క్యారెక్టర్లో. అందుకని ఒక రఫ్నెస్సు, రగ్గడ్నెస్సు, దీంతో పాటు ఒక ఇన్నోసెన్సు మిక్స్ అయిన క్యారెక్టర్ లాగా నడుపుతున్నాడు దాన్ని. ఆ నడుస్తున్న పద్ధతి, అతను ఎట్లా అట్రాక్ట్ అయ్యాడు, ఎక్కడ కనెక్ట్ అయ్యాడు కొరియన్ దీంతో, ఆ లింక్ ఏమిటి అనేది ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ని ప్రస్తుతానికి లాక్ చేసి పెట్టాడు. నెమ్మదిగా రివీల్ చేసుకుంటూ వెళ్తాడు. సో ఇది చాలా గ్యాప్ తర్వాత, గద్దలకొండ గణేష్ తర్వాత మళ్ళీ ఒక సక్సెస్ వరుణ్ తేజ్కి చూపించే ఛాన్స్ ఉందనే హోప్ అయితే ఇచ్చింది టీజర్. ఓకే, థ్యాంక్ యూ.